ప్రేక్షకులకు నమస్కారం. సంకటము అనే మాట మనం వింటూ ఉంటాం. కొన్నిసార్లు ఇబ్బందులు ఎలా ఉంటాయి అంటే అక్కడ ఇరుక్కుపోతూ ఉంటాం. అంటే ఆ ఇబ్బంది నుంచి బయటికి రావడానికి బహుశా మనము మన శక్తి, మన బలము అనుకునే వ్యక్తులు లేకపోతే పరిస్థితులు, మన ఉన్నత స్థానము, మన దగ్గర ఉన్న పలుకుబడి, డబ్బు, హోదా ఇవేమీ పనికి రాకపోవచ్చు. అలా ఇరుక్కుపోయినప్పుడు ఒక్కొక్కసారి మార్గం కూడా మనకి కనిపించదు. మరి అలా ఇరుక్కుపోయినప్పుడు ఎవరైనా సహాయం చేయడానికి ముందుకు వచ్చినా బహుశా వాళ్ళ సహాయాన్ని కూడా పొందే పరిస్థితిలో మనం ఉండం. ఒకవేళ సహాయం చేసినా అందులోంచి బయటపడడం చాలా కష్టం. అటువంటి పరిస్థితుల్నే సంకటములు అని అంటూ ఉంటారు. మరి అలాంటి సంకటములు రాకుండా ఉంటాయా? మనుషులం కదా, ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. అలా ఆ సంకటముల్లో ఇరుక్కుపోయేటప్పుడు వెంటనే మనకి భగవంతుడు గుర్తుకు వస్తాడు, నిజమే. కానీ అలా కాకుండా ఏ ఆపద రాకుండా, ఎటువంటి సంకటములు లేకుండా, ఒకవేళ అవి మన జీవితంలో వస్తున్నాయి ముందు ముందు మార్గంలో అంటే వాటన్నిటి గురించి తెలిసేది కేవలం పరబ్రహ్మ స్వరూపానికే. అటువంటి ఆ సంకటాన్ని తీసివేయటానికే పరబ్రహ్మ స్వరూపం వినాయకుడిగా మన ముందుకి వచ్చారు. ఈ అవతార స్వీకరణ అన్నది కేవలం విఘ్ననాశనం అని కాకుండా సంకటములను తీర్చే ఒక స్వరూపం అని చెప్పుకోవాలి. కాబట్టి ప్రతి మాసంలో మనకి సంకష్టహర చతుర్థి, లేకపోతే వాడుక భాషలో మనం సంకటహర చతుర్థి అని అంటూ ఉంటాం. మనకొచ్చే ఈ సంకష్టములు లేకపోతే ఈ సంకటములు ఏవైతే ఉంటాయో వీటిని పూర్తిగా తీసివేసేయటానికే వినాయకుడు చక్కగా వెలిసి ఉన్నాడు. అలా సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుని యొక్క దర్శనం చేసుకుంటూ ఆ వినాయకుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఎందుకు అంటే ఎప్పుడు ఆపద ఎక్కడి నుంచి ఎలా మన మీద పడుతుందో మనకే తెలియదు. వినాయకుడు అన్న వెంటనే కేవలం మనం మనుషులం అంటే భక్తులం, మనకి మాత్రమే సంకటముల నుంచి ఆయన బయట పెట్టాడా అంటే కాదు. దేవతా స్వరూపాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎప్పటి నుంచో వినాయకుడు ప్రతి ఒక్కరి జీవితంలో సంకటముల్ని తీరుస్తూనే ఉన్నాడు. ఉదాహరణకు శ్రీకృష్ణ పరమాత్మ శమంతకమణి, అసలు మనకి వినాయక చవితి రోజు ఆ కథ ఖచ్చితంగా చదువుకుంటూ ఉంటాం కదా. కాబట్టి అలాగా ఎన్నో నిందలు శ్రీకృష్ణ పరమాత్మ మీద వచ్చినప్పుడు ఆ సంకటముల నుంచి మళ్ళీ ఎవరు బయట పెట్టారు అంటే వినాయకుడే మనకి తెలుసు. అంతెందుకు, శ్రీరాముడు అంటూ శ్రీ మహావిష్ణువు రామావతారాన్ని స్వీకరించినప్పుడు నవపాసం నుంచి ఆయన వారధి కట్టాలి అని అనుకున్నారట. అయితే అక్కడికి దగ్గరలో ఉన్న ఉప్పూర్ అనే పుణ్యక్షేత్రంలో వినాయకుడిని దర్శించుకుని, వినాయక వారధి కట్టబోతున్నాను నవపాషాణం నుంచి, కాబట్టి నువ్వు ఎటువంటి విఘ్నాలు లేకుండా నేను లంకకు చేరేటట్టుగా అక్కడ విజయాన్ని పొందేటట్టుగా ఆశీర్వదించు అన్నారు. అప్పుడు ఉప్పూరులో ఉన్న వినాయకుడు అంటారు, ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి ఇంకా నువ్వు దక్షిణం వైపు ముందుకు వెళ్ళిపోతే ఆ ప్రదేశం నుంచి వారధి కట్టాలి, అప్పుడు నీకు చాలా తేలిక అవుతుంది అని చెప్తారట. కాబట్టి వినాయకుడు రాముడికే, రాముడు అంటే విష్ణువు అయినా మనకి మనిషి రూపంలోనే కదా అవతారం. కాబట్టి నవపాసానం నుంచి వద్దు, నువ్వు అక్కడికి వెళ్ళు అని అంటారు. అలా చెప్పింది వినాయకుడు. కాబట్టి అలా వినాయకుని యొక్క మాట విన్న తర్వాత మనం ఇప్పుడు ఏ ధనుష్కోటి అని చెప్పుకుంటున్నామో అక్కడి నుంచి వారధి కట్టి లంకకు చేరి చక్కగా యుద్ధం చేసి, అది కూడా ధర్మపరమైన యుద్ధం చేసి ఆ 10 తలల రావణాసురుణ్ణి అంతం చేస్తారు శ్రీరామచంద్రమూర్తి. ఇంతేనా కాదు, భండాసురుడు అనే భయంకరమైన రాక్షసుణ్ణి అంతం చేయటానికి పరబ్రహ్మ స్వరూపం మళ్ళీ లలితాదేవి రూపంలో వచ్చినప్పుడు ఆ అమ్మవారు ఒక సైన్యాన్ని సృష్టించుకుని భండాసురుడు అనే రాక్షసుణ్ణి అంతం చేసే ప్రయత్నంలో ఈ సైన్యం చక్కగా యుద్ధం చేస్తున్న సమయంలో భండాసురుడు ఒక విఘ్న యంత్రాన్ని తెచ్చి అక్కడ పడేస్తాడట. మరి అటువంటి యంత్రం ఎప్పుడైతే అది ప్రభావం చూపడం మొదలుపెట్టిందో ఇంత సైన్యం కూడా పూర్తిగా నీరసంగా శక్తి లేనట్టుగా మారిపోయింది. అటువంటి సమయంలో అమ్మ కూడా ఏమీ చెయ్యలేదు. ఎందుకు అంటే విఘ్నేశ్వరుడు మాత్రమే అటువంటి విఘ్నాలను తీసేస్తాడు. అప్పుడు అమ్మవారు తన కుమారుడే అయిన విఘ్నేశ్వరుణ్ణి స్మరించుకుంటే వినాయకుడు వచ్చి ఆ ప్రదేశంలో ఆ విఘ్న నాశనం ఏదైతే చెయ్యాలో అంటే విఘ్న యంత్రం ఏదైతే ఉందో దాన్ని ఆయన చక్కగా తీసివేసేశారట. ఇది మరి ఎవ్వరితోనూ సాధ్యం కాదు, కేవలం వినాయకుడి వల్లే సాధ్యం. అలా విఘ్న యంత్రాన్ని తీసేసి మొత్తానికి భండాసురుడు అనే భయంకరమైన రాక్షసునితో అతని సైన్యంతో అమ్మవారి యొక్క ఆ శక్తులు, ఆ ఆదిపరాశక్తులు వాళ్ళు యుద్ధం చేసి గెలిచారు అని చెప్తారు. ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం లంబోదరం పంచమంచ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకం
नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं च द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परं विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा याः समर्पयेत् तस्य विद्या भवेत् सर्व गणेशस्य प्रसादितः इति श्री संकटनाशन गणपति स्तोत्रं समर्पयामि। जय बोलो संकटहर गणपति महाराज की जय। जय बोलो विजय गणपति महाराज की जय। आनंद कर्पूर मंगल महानीरांजन दीपम। ओम गजाननाय गांगेशात्मने गौरीपुत्रतनूजाय गणेशायास्तु मंगलम। नागराजयज्ञोपवीताय नतविघ्नविनाशिने नन्द्यादिगणनाथाय नायकायास्तु मंगलम। हेरम्बदेवाय सर्वविघ्नविनाशिने अनिवागनिवासाय वरसिद्धिविनायकाय मङ्गलं। हिरण्यपात्रं मदोः पूर्णं दधाति मदव्योसानीति एकदा ब्रह्मण उपहारति एकदैव यजमानायुस्तेजो दधाति। श्री महागणाधिपतये नमः। आनन्दकर्पूरमङ्गलमः नीराञ्जनदीपं सन्दर्शयामि। जय बोलो विजय गणपति महाराज की। जय बोलो संकटहर गणपति महाराज की। ఏకదంతాయ విద్మహే। ఇలా కథలు మనం చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో కాబట్టి దేవతా స్వరూపాలకి కూడా వినాయకుడు వాళ్ళ జీవితంలో అంటే వాళ్ళు అవతార స్వీకరణ చేసినప్పుడు అక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా సంకటములు వచ్చినా చక్కగా తీర్చి వాళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టి వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చారు. అందుకే సంకటహర చతుర్థి వ్రతం అన్నది అందరూ చేస్తూ ఉంటారు. ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేసుకుంటారో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ముఖ్యంగా ఎటువంటి విఘ్నాలు కలగాలో అటువంటి విఘ్నాలను స్వామి ఇస్తారు. ఎటువంటి విఘ్నాలను తొలగించాలో అటువంటి విఘ్నాలను స్వామి తీసేస్తారు. సంకటములు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగిస్తారు. అటువంటి సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకుంటూ భగవంతుని యొక్క వినాయకుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. నమస్తే.